नमः। गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः। गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। मङ्गलं कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मङ्गलं। सभादेवताभ्यो नमः। నిన్నటి రోజున దశరథ మహారాజు తన పిల్లలిద్దరిని వశిష్ఠ మహాముని చెప్పిన తర్వాత అందుకు ఒప్పుకొని, ఎందుకంటే వశిష్ఠ మహాముని మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే ఒకరిని నమ్ముతాం బాగా, ఆ నమ్మిన వాళ్ళు చెప్పింది ఏదైనా చేస్తాం. అలా తల్లి తండ్రి ఫస్ట్, తర్వాత గురువు. నాలాంటి వాడికి గురువు ఫస్ట్, తర్వాత తల్లి తండ్రి అంటారు. అది వేరే సంగతి. అది ఒక్కొక్కళ్ళు మెల్లమెల్లగా నేర్చుకుంటారు జీవితంలో. ఏది ముఖ్యమని తెలిసే రోజు వచ్చిన రోజున ఏది ముఖ్యమో అది తెలుస్తుంది, తెలియబడుతుంది. గురువు దయ వల్లనో దైవం వల్లనో మనం నమ్ముకున్న దేవుడో లేదంటే గురువు ఆయన చెప్తాడు జీవితంలో ఎవరు ఏ ఆర్డరు ఎటో ఎట్లా ఇంపార్టెంట్ అనేది మెల్లగా తెలిసి వస్తుంది. సరే, గురువు విషయంలోకి వచ్చేసరికి అంత మాయ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు మనం చెప్పుకుంటాం దత్తాత్రేయ స్వామి వారి గురించి కూడా. అందరికంటే మోస్ట్ టఫెస్ట్ దత్తాత్రేయ స్వామి వారు అక్కడ ఉన్నారు. పటం బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపం. ఆయన యొక్క లక్షణం ఏంటి అంటే జనరల్గా శిష్యుల్ని దారుణమైన పరీక్షలు ఉంటాయి. ఆయన దగ్గర నిలబడ్డారా ఎక్కడ నిలబడతారు, అంత టఫ్గా ఆయన పరీక్షలు పెడతారు దత్తాత్రేయ స్వామివారు. గురు పరీక్ష ఎందుకు పెడతాడు? పిల్లలు ఎంతవరకు నిల్చున్నారు అని తెలుసుకోవడం కోసం, ఎంతవరకు నిలబడ్డారు చెప్పిన దానిలో అని తెలుసుకోవడం కోసం గురు పరీక్ష పెడతారు. అందుకే కదా మధ్య మధ్యలో ఇప్పుడు శ్లోకాలు కూడా మార్చిస్తున్నాం. మీరేదో రోజు వచ్చేసి కూర్చొని పోతున్నారా, నిజంగా నేర్చుకుంటున్నారా, ఇంట్రెస్ట్ ఉందా? మనం దానికి కూడా చెప్పాము, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే 6:30కి రండి, ముందే రండి వీలైతే వినడానికి అని. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ముందే రాక్కర్లా, మీరు 7:30కి వచ్చినా కూడా సరిపోతుంది. ఇంకోటి, ఈ పురాణం క్లాస్ నేను అందరి కోసం కంటే కూడా నా కోసమే చెప్పుకుంటున్నాను, ఎందుకంటే మీ అందరి వల్ల నాకు రివిజన్ అవుతుంది. అలానే కొంతమంది ఏమడిగారు, రికార్డ్ చేయండి అన్నారు. వాళ్ళ కోసం రికార్డ్ చేయాల్సి వస్తుంది. లేదు, రికార్డ్ చేయాల్సిన అవసరం నాకు లేదు, నాకు నేను చెప్పుకుంటే బాగుంటుందని కొంతమంది అడిగారు. కంపల్సరీ పెట్టుకుందాం అన్నారు. అందుకని ఆ 6:30 to 7:30 స్లాట్ పెట్టుకున్నాం. దానిలో కూడా మనం టోటల్ 1 hour వాడట్లేదు, ఒక ½ hour ఆర్ 45 minutes హార్డ్లీ మనం వాడుతున్నాం. ఒక్కొక్కసారి టైం అటు ఇటు అయినా కూడా దాన్ని అడ్జస్ట్ చేసుకొని ముందు చదువుకొని ఒక ½ hour ఇటు అడ్జస్ట్ చేయడం అలా ఇలా. దీనిలో ఎవరికైనా బరువుగా ఉందా, అందరికి ఓకేనా? ఎవరికైనా ఇబ్బంది ఉన్న వాళ్ళు ఉన్నారా? ఎందుకంటే ఇవాళ రేపు సొసైటీ ఎలా ఉందంటే మంచి నేర్చుకోవడంలో అందరికీ ఇబ్బంది ఎక్కువ, చెడు నేర్చుకోవడం చాలా హ్యాపీగా ఈజీగా నేర్చుకుంటున్నారు. మంచి అంటేనే ఇక్కడ పట్టేస్తాం, గొంతు పట్టేస్తాం, దిగట్లే లోపలికి. ఇవాళ ఒక చోటికి నేను అక్క వెళ్ళాము ఒక ఇంపార్టెంట్ పని మీద. వెళ్తే మధ్యాహ్నం పూట బోర్ కొడుతుంది, కూర్చొని నేను మా సరియోకో సమీక్షకో వీళ్ళకి నేర్పించిన శ్లోకాలు నేను చెప్పుకుంటున్నా. నాకు ఎంత ఆనందం అనిపించింది. ఆ శ్లోకాలు ఎప్పటి నుంచో నేను నేర్చుకుందామని ప్లాన్ పెట్టుకున్నా. వీళ్ళ దెబ్బకి నాకు వచ్చినాయి. పిల్లల్ని తెలుగు పద్యాలు అడిగి నాకు వచ్చాయి. దానిలో అదృష్టం ఏంటంటే నిన్న ఒక పద్యం చెప్పుకున్నాం. ఫస్ట్ పద్యం అదేంటో తెలుగులో, కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపుమీ కుబ్జుండు విశ్వంబరుండలదింబోడు త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండమున్ కలడే మాన్పనొకండు నా పలుకులాకర్నింపు కర్ణంబులన్ వలది దానము గీనము మరుపుమావర్ణిన్ పదాన్యుత్తమా. అలానే బండన భీముడాత్తజన బాంధవుడుజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి వేరిక డాండడ డాండ డాండ నినదంబుల జాండము నిండమత్త వేదండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధి. అలానే సిరికింజప్పడు శంఖ చక్రయుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారంబున జీరడు అభ్రగపతిన్ మన్నింపడు ఆకర్ణికాంతరం దమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్తిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహి అయి అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ చెప్పు. కర్బాడలు పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడి అమ్మ దుర్గా మాయమ్మ ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. ఇది ఎప్పటి నుంచో నాకు ఫేవరెట్ పోయం.
మా సమీక్ష వల్ల నాకు వచ్చింది, నాకు చాలా హ్యాపీ. సమీక్ష కూడా వచ్చిందా? సంతోషం. ఇది లైఫ్లో ఉండాల్సిన పోయమ్స్ ఇవి. పొరపాటున ప్రాణం పోతుంది అనుకోండి, అమ్మల గన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపుట అమ్మ అని కూడా ప్రాణం వదిలేయచ్చు ప్రశాంతంగా హాయిగా, దుర్గలోకి వెళ్ళిపోతాం. అందుకే అప్పటి వాళ్ళు అనేవాళ్ళు దిక్కుమాలవన్నీ కంఠస్థం చేస్తున్నాం కానీ పనికొచ్చేవి ఏవైతే మన జీవితాన్ని మోక్షంలోకి వెళ్తున్నాయో ఆ పద్యాలు ఎవరు నేర్చుకోవట్లే. భాగవతం అలాంటిదే, అవునా? భాగవతంలో ఇంకో పోయం మనం ఏదో చెప్పుకున్నాం, అదేంటి? అందెలు గజ్జెలు కృష్ణ శతకం. అందెలు గజ్జెలు మ్రోయగా చిందులు త్రొక్కుచు వేడుక చెలువారంగా నందుని సఖియా గోపిక ముందెర ఆడేదవు మిగుల మురియొచ్చు కృష్ణ. అది కాకుండా ఇంకో కృష్ణ పద్యం ఒకటి నేర్చుకున్నాం, అదేంటిది? కృష్ణ శతకంలో అదే ఇంకోటి దాన్ని పిలుస్తాం, అది ఏం పోయాం? భగవంతుడా శ్రీమంతుడా శరణు కృష్ణ. అగణిత వైభవ కేశవ. ఇవన్నీ గొప్ప గొప్ప పద్యాలు నేర్చుకోవాలి. పనికిరాని మొబైల్లో గేమ్స్ ఆడడమో అవన్నీ అవసరమా? ఆడద్దని కాదు, మొబైల్లో ఆడితే వస్తుంది, ఫిజికల్గా ఆడాలి. నిన్న మీరు నమ్మరు, అందరి పిల్లలు వెళ్ళిపోయాక మేము ఆడుతున్నాం, క్రికెట్ ఆడుతున్నాం రాత్రి, ఇండోర్ క్రికెట్. అనుకోకుండా మా నాన్న వచ్చాడు. మా నాన్నతో నేను క్రికెట్ ఆడి కొన్ని సంవత్సరాలు అయిపోయింది. నేను ఆడితే ఎంత హ్యాపీగా ఆడాము, నేను సుభా నేత్ర అండ్ మా నాన్నగారు. ఆయన వచ్చినందుకు నేను పూజ ఒక హాఫ్ అన్ అవర్ డిలే చేసి మరీ పూజ చేసుకున్నా. ఎందుకంటే పూజ ఎప్పుడైనా చేసుకోవచ్చు. తల్లిదండ్రులతో ఆడడమో పాడడమో, పిల్లలతో ఆడడమో పాడడమో, భార్యాభర్తలు కలిసి తిరగడమో, ఇలాంటివన్నీ అదృష్టం రాసి పెట్టి ఉండాలి, అందరికీ దొరకవు. అలా నాకు మా స్టూడెంట్స్తో ఒక్కొక్కసారి కూర్చొని ఇక్కడే ఆడేస్తుంటా. కొంతమంది ఉన్నారు, పేర్లు చెప్పడం ఎందుకు, కానీ అందరూ ఉండమని కాదు, మాకు అలా లక్ కలిసి వస్తుంది. అప్పుడప్పుడు ఆడుతుంటాం. అలా రోజు ఆడితే చదువులు చచ్చిబండలు అవుతాయి కదా, అందుకని రోజు ఆడడానికి కుదరదు. అంతేనా వర్షిని? ఎప్పుడూ ఆడచ్చు. సరే, ఇలాంటివి శ్లోకాలు ఎందుకు చెప్తున్నాను మీకంటే, ఇవి నేర్చుకొని ఉండడం వల్ల జీవితంలో ఎప్పుడైనా టఫెస్ట్ టైం వచ్చినప్పుడు నేర్చుకో. హనుమాన్ చాలీస కూడా అలానే. ఎంతమందికి హనుమాన్ చాలీస నోటికొచ్చు? వెరీ గుడ్, నైస్. రాని వాళ్ళు నేర్చుకోవాలమ్మా, అది ప్రయారిటీగా పెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే మనకు మనమే సిగ్గుగా అనిపించాలి, అయ్యో నాకు హనుమాన్ చాలీస రాదా, అంత గొప్ప హనుమంతుడు హనుమాన్ చాలీస 40 లైన్స్ నాకు రావా అనుకోవాలి. అర్థమైందా? అలానే లింగాష్టకం ఒకటి, బ్రహ్మమురారి సురార్చిత లింగం, అవునా, అదొకటి. లేదంటే బిల్వాష్టకం, త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. అందుకు కదా మనం అందరం కష్టపడేది. 1 అవరో హాఫ్ అన్ అవరో ఎంత టైం దొరికితే అంత, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా కష్టపడి మనం ఎందుకు నేర్చుకుంటున్నాం? రీజన్ ఇదే కదా. ఎందుకంటే మనం జీవితం మిగతావన్నీ దొరుకుతాయి, చదువులు దొరుకుతాయి, ఉద్యోగాలు దొరుకుతాయి, ఎక్కడ పోయినా ఏమైనా దొరుకుతాయి, ఇవి దొరకవు. అండ్ ఇంకోటి మనకు అందరికి ఉన్న టఫెస్ట్ పార్ట్ ఏంటంటే, ఇలాంటి క్లాస్లో రోజు వచ్చి కూర్చొని వినాలనేది రాసి పెట్టి ఉండాలి. ఇంకోటి దీనికి డైవర్షన్స్, ఇందాక చెప్పామే మాయా అనేది ఒకటి ఉంటుంది, అది కూర్చొని కూడా ఏం చేస్తూ ఉంటుంది, తొలుస్తూ ఉంటుంది. అవసరమా ఈ క్లాస్, అవసరమా ఈ టైంలో ఇంకోటి చదివితే 10/10 వస్తాం కదా, 20/10 వచ్చినా కూడా వేస్టే. ఈ క్లాస్ మిస్ చేసుకొని 20/10 వచ్చినా కూడా వేస్ట్ అనే అన్నారు. ఎందుకంటే అది కొన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు, తర్వాత మర్చిపోతారు. అవునా? మీ క్లాస్లోనే టాపర్స్ ఎప్పటి నుంచో చదువుతున్నారు, ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు? ఆ స్కూల్లో ఉన్న రోజులు గుర్తుపెట్టుకుంటారు, తర్వాత వాడెక్కడో మనం ఎక్కడో. అదే మీరే టాప్ అవుతున్నారు, సంతోషం, మీరు గుర్తుపెట్టుకొని టాప్ అవుతున్నారు, మంచిదే. ఉట్టి చదివే జీవితమా అనేది ఆలోచించుకోవాలి. ఎప్పుడు ఉట్టి చదివే జీవితమా కాదు కదా. మనిషికి ఇంత గొప్ప బుద్ధి ఇచ్చింది, ధర్మం అనేది మనిషికి ఉందన్నప్పుడు అర్థం ఏంటి? చదివే జీవితం కాదు, మాలాంటి వాళ్ళకి డ్యూటీసే జీవితం కాదు, ధర్మ మార్గం కూడా ఇంపార్టెంట్ అని పెట్టుకొని దీని మీద కొంచెం శ్రద్ధ వహించాలి. మనసు ఎట్లుంటుందంటే డేంజరస్గా ఉంటుంది, ఉండనీయదు. ఏదో వంక పెట్టుకొని అవాయిడ్ చేద్దామని చూస్తూ ఉంటుంది. మీరేం చేయాలి? మీరు మనసుకి టీచర్, మనసు మీకు టీచర్ అయితే పాడైపోతారు. మనసుకి మీరు టీచర్ అయితే ఏమవుతుంది? బాగుపడతాం. పొద్దున్న నేనే ఉన్నాను, వెనకాల అమ్మవారు పూజ చేయడానికి కనీసం 1.5-2 గంటలు పడుతుంది అనుకోండి పూజ. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది, ఇంతసేపు అవసరమా అని మాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా మా గురువుగారికి శిష్యునే కదా.
మాకు కూడా అలాంటిది అనిపిస్తుంది. కానీ ఏం చేయాలి నేను? నార్మల్ పనికిరాని సినిమా చూడమంటే 2.5-3 గంటలు చూస్తావు, ఎక్కడో బండి వేసుకొని తిరిగి రమ్మంటే దోస్తులు కూర్చోమంటే 4-5 గంటలు కూర్చొని వస్తావు, పిచ్చి పిచ్చి టాపిక్లు మాట్లాడమంటే గంటలు మాట్లాడతావు, దేవుడి పూజ గంటలు నీకు నొప్పా అని తిట్టి కూర్చోబెట్టాలి మనసుని. అప్పుడు మనం ఏమయ్యాం? మన మనసుకి టీచర్ అయ్యాం. హనుమాన్ చాలీస రాయాలి, హనుమాన్ చాలీస చదవాలి, నేర్చుకోవాలి. అది కూడా రాదు. ఏమనంటే పోయి హనుమంతుడి గుడికి వెళ్ళి దండం పడేసి వస్తాం, ఏదో ఆయన కోసం బెనిఫిట్ చేసినట్టు. హనుమంతుడి గుడికి వెళ్ళి దండం పెట్టేది ఆయన కోసం, మన కోసమా? ఎవరి కోసం? మన కోసం. కానీ మన బిల్డప్ ఎలా ఉంటుంది? మనం వెళ్ళి దండం పెట్టకపోతే ఆయన ఫీల్ అవుతాడని వస్తుంది. ఇంకొంతమందికి భయం ఎంత దారుణంగా పట్టుకుందంటే హనుమంతుడి గుడికి వెళ్ళి దండం పెట్టకపోతే హనుమంతుడు గద పెట్టి కొడతాడేమో అని భయం. ఈ భయం కూడా పట్టుకుంది జనాల్లో. కొంతమంది చెప్తుంటారు సరే, పూజ చేయకపోతే ఇది అవుతుంది, అది చేయకపోతే అది అవుతుంది. దేవుడు ఏమైనా శాడిస్టా తన పూజ చేయకపోతే కొట్టడానికి? అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? మనకున్న లక్షణాలు ఆయనలో చూస్తున్నాం. మనకున్న లక్షణం ఏంటి? ఎవడైనా మనకు ఉపకారం చేయకపోతే కొడతాం, తిడతాం. ఇవే లక్షణాలు ఆయనకి ఎందుకు అంటిస్తున్నారు? ఆయన అలాంటి వాడు కాదు. ఆయన పూజ చేసినా చేయకపోయినా మనల్ని ఎప్పుడు చల్లగానే చూస్తాడు. అదే గురు లక్షణం, అదే గురు లక్షణం. దేవుడికున్న లక్షణాలే గురువు గారికి వస్తాయి. అందుకే ఆ గురువుని మనం దైవం కంటే గొప్పగా పూజిస్తాం. గురువుని తిట్టారు, ఏమంటాడు? ఒరే అలా తప్పురా, తిట్టకూడదని చెప్తాడే కానీ ఇంకొంచెం గట్టిగా చెప్తాడు అంతే. అంతేగాని ఏదో రివెంజ్ తీసుకోవడాలు అలాంటివి ఉండవు. గురువు ఎప్పుడు సాత్విక భావన. తిట్టినా ఓకే, పొగిడినా ఓకే. రివెంజ్ తీసుకున్నారనుకో దైవానికి వదిలేస్తాడు. పోన్లే నా బిడ్డే కదా, నా మీదుగా రివెంజ్ తీసుకుంది, పోన్లే అంటాడు. బిడ్డ అంటే సొంత గురువుకి అదే గ్రేట్నెస్. గురువు కడుపు నుండి పుట్టక్కర్లా. కడుపు నుండి అంటే గురు భార్య నుంచి వచ్చిన పిల్లలు కాదు. గురువుకి పిల్లలు ఎవరు అంటే నిజమైన శిష్యులు పిల్లలు. గురువుగారికి తన కడుపు నుంచి పుట్టిన వాళ్ళు పిల్లలు కాదంట. గురువుకి తండ్రికి పిల్లలు, తల్లికి పిల్లలు. ఎందుకంటే మా పిల్లలు అని చెప్పుకుంటారు. గురువుకి నిజమైన సంతానం ఎవరు అంటే గురు మాట విని దాన్ని ఫాలో అయ్యేవారు వారంట సంతానం. గురు సంప్రదాయంలో అలా చెప్తారు. అందుకని ఆ గురువుని మనం వాల్యూ ఇచ్చుకొని ఆ చెప్పే వాక్కు ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, ఎన్ని రోజులు ఇలా క్లాసెస్ అవుతాయో తెలియదు, ఎన్ని రోజులు చెప్తారో తెలియదు. ఉన్న రోజులు అయితే మనం బెస్ట్ యూటిలైజ్ చేసుకోవాలి కదా అనేది మైండ్లో పెట్టుకొని నేర్చుకుందాం. సరే, ఎన్ని గొప్ప పనులు ఉన్నా దేవుడి పనికి మించిన గొప్ప పని ఉందా? ఉందా ఎవరికన్నా? దేవుడికి మించిన గొప్ప పని ఉందా? ఫ్రెండ్ వచ్చాడు, మనం అదే చేస్తున్నాం మిస్టేక్. తెలియక ఏంటంటే ఎంత మిస్టేక్, మీరే కాదు నేను ఇప్పటికీ చేస్తున్నా. నేను కూడా ఈ రోజు కూడా ఈ మూమెంట్లో కూడా మిస్టేకే చేశా. 6:30 పురాణం స్టార్ట్ అవ్వాలంటే నేను ఎప్పుడు స్టార్ట్ చేశా? 7:15కి స్టార్ట్ చేశా. ఎంత డిలే అయింది? తప్పు కదా. కాకపోతే దాని ముందు నాకు ధర్మం ఏముంది? నేను క్లాసెస్ కంప్లీట్ చేసుకొని ఇటు రావాలి. పిల్లల చదువు అనే ధర్మం అడ్డుపెట్టాడు అంటే ఆయన ఎక్స్క్యూజ్ చేస్తాడు. నేను డ్యూటీస్ మానుకొని రమ్మని ఏ దేవుడు చెప్పడు. అలాంటి డ్యూటీస్లో పడిపోయి చచ్చిపోతాను తేనెలో ఈ పడ్డ ఈగలాగా అంటే డ్యూటీస్ కోసమే పుడుతుంటాం, చస్తుంటాం. అది కాదు కదా. బ్యాలెన్స్ చేయడమే రావాలా. ఎక్కడ మనం లాగచ్చు టైం కొంచెం, ఎక్కడ కట్ చేయాలి. అందుకే ఒక్కొక్కసారి పురాణం ఒక 15-20 నిమిషాలు లేట్ అవుతుంది, ఒకసారి ఆన్ టైం స్టార్ట్ చేస్తున్నాం, ఒకసారి తగ్గించుకొని మాట్లాడతాం. ఇలా రకరకాలుగా ఉంటుంది. సుశీలే, సుశాంత్ కాదు, సుశీలే అంతే వాడవాళ్ళు. సరే అవునన్నా. శివతాండవ స్తోత్రం అమ్మాయి గుర్తు చేసినట్టు 6ంటికి శివ పూజ, విష్ణు పూజ పొద్దున పూట. విష్ణావతారాల్లో అన్నిటిలో ఒక అవతారం ఉంది, దానికి 6ంటికి పూజ కూడా సేమ్ శివుడిలానే పనికొస్తుంది. ఇవాళ మన శివుడు ఎలా తయారై ఉన్నాడు? నారాయణుడిలా తయారై ఉన్నాడు. చూసారా? వెనకాల నామాలు పెట్టుకొని ఉన్నాడు. అంటే హరిహర భేదం లేదని ఇవాళ ఎందుకు అలా అనిపించింది అలా చేశా. శుక్రవారం కదా, లక్ష్మమ్మవారిది కాబట్టి వాళ్ళు ఆయన గుర్తు చేసుకుంటుందని అలా పెట్టేశా. అనుకోకుండా విచిత్రం ఏంటి తెలుసా? ఇవాళ పొద్దున్న ఇందాక అక్క చెప్తుంది, మాకు కూడా ఇలా ఎక్స్పీరియన్స్ అవుతుంటాయి, ఒక్కొక్కళ్ళు షేర్ చేసుకుంటుంటాం. అక్క నాతో ఏమైంది, పొద్దున జనరల్ ఇక్కడ కూర్చొని అక్కేదో దేవుడు చదువుకుంటుంటే అక్కకు అనిపించిందంట, అదేంటి నేను రోజు అక్క చదువుకునే చదువుల్లో దేవుడి విషయాల్లో ఏ దేవుడు చదివితే విష్ణువే గుర్తొస్తాడు. కానీ జనరల్గా ఇవాళ అక్కకి చదువుతుంటే ఎంతసేపు అమ్మవారు శివుడు గుర్తొస్తున్నాడంట. ఇవాళ అనుకోకుండా టక్మని చూస్తే శివుడికే విష్ణునామాలు ఉన్నాయి. ఇట్లా షాక్ అయింది. ఓ అందుకే ఇలా వస్తుందా ఇవాళ అని అక్క తర్వాత అనుకో. ఇవాళ ఎంత శివుడివి చదివినా ఎంత విష్ణువి చదివినా స్తోత్రాలు అమ్మవారు అయ్యవారు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారంట కళ్ళు మూసుకుంటే. అంటే ఏం చెప్తున్నారు? ఆయన నేను వేరు కాదు, నీ కల్లో వచ్చిన శివపార్వతులే విష్ణువు,
విష్ణువే శివపార్వతి. ఇవాళ ఇందాక నాకు తెలియదు, మధ్యలో మేము ఏదో పని మీద వెళ్ళినప్పుడు అక్కడ చెప్తుంది. నేను కూడా అనుకోలే నామం పెట్టేస్తాను ఇవాళ అని. ఏదో తయారు చేసే టైంకి ఏది బుద్ధికి వస్తే స్వామికి చెప్పేసి ఆ అలంకరణ చేసేస్తాను ఏదో ఒకటి. ఒకసారి తలపాకు కట్టుకుంటాడు దొరబాబులాగా, ఒకరోజు కండు వేసుకొని పెద్ద ఆయనలా కూర్చుంటాడు, ఒకడు సన్యాసిలా కాషాయం కట్టుకుంటాడు ఒకసారి. అర్థమైందా? అలా రకరకాలు ఏమో మరి ఆ టైంకి ఏది ఉంటుంది. అదే అంటాను, మీ ఇంట్లో కూడా మీకంటూ ఒక దైవం ఉంటే మీరు అలా అటాచ్ అవుతే చాలా బాగుంటుంది లైఫ్. అక్కడి నుంచి చూడండి, మీకు ఏ పనైనా ఈజీ అవుతుంది కానీ కష్టం అవ్వదు. మీకు అది తెలుస్తుంది, మీరు ఆ సెన్స్ కూడా అవుతారు. హీ కీప్స్ ఆన్ టెలింగ్ యూ, హీ కీప్స్ ఆన్ షేరింగ్ థింగ్స్ విత్ యూ. ఆయన ఏదో విధంగా మీతో షేర్ చేస్తూ ఉంటాడు, అన్ని విషయాలు చెప్తాడు. అటాచ్మెంట్ మనకు రావాలి. అప్పుడు ఏమవుతాయి? ఇప్పుడు దేవుడి పని పురాణం అనుకొని చదివే గొప్ప చదువులు కూడా ఈజీ అవుతాయి. ఇప్పుడు మనం పురాణం మానేసి అన్నీ మానేసి గొప్ప చదువులు చదువుతున్నాం కదా, పద్యాలు నేర్చుకోకుండా మన ధర్మాన్ని పక్కన పెట్టి మరీ చదువుతున్నాం కష్టపడి, అవునా? అలాంటి చదువులు కూడా ఈజీ అయిపోతాయి దేవుడిని పట్టుకుంటే. రాముల వారు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు, లోకానికి తండ్రి. ఆయన బాణం వదిలితేనే కాకాసురుడి కథ చెప్పాను కదా, ఒక గడ్డిపోచ తీసి ఇలా బ్రహ్మాస్త్రం అనుకొని వదిలేస్తే గడ్డి పరకని, ఇలా గడ్డిపోచ తీసి ఇలా బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి వదిలితేనే ఇంద్రుడి కొడుకు కాకాసురుడి కన్నుపోయింది, చంపాల్సినవాడు. అంతరాముడు రావణాసురుని చంపలేడా? ఎవరు హెల్ప్ తీసుకున్నాడు? మీ గురువుగారు హనుమంతుడు హెల్ప్ తీసుకున్నారు. మీ గురువుగారేరా, మీకు ఆయనకు లక్షణాలు చాలా కలుస్తుంటాయి. అందుకు హనుమంతుల వారు హెల్ప్ తీసుకున్నారు. అంటే రాముడు చేయలేకనా? రాముడు చేయలేడా? చేయగలడు. అంటే ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్కళ్ళ యొక్క శక్తి బయటపడాలి. ఆ అవకాశం హనుమంతుల వారికి రాముల వారు ఇచ్చారు. అంటే తన దగ్గరున్న తను నమ్ముకున్న శిష్యుడు అంత గొప్పగా ఉంటాడు. ఈరోజు వెదవ కావచ్చు, ఎన్నో పనులు చేసి ఉండొచ్చు, పిచ్చి పనులు, ఎన్నో పిచ్చి పనులు చేసి ఉండొచ్చు, తెలిసి చేసి ఉండొచ్చు, తెలియక చేసి ఉండొచ్చు. ఎలా చేసినా రాముణ్ణి పట్టుకున్నవాడు ఎప్పుడు పాడైపోడు. వాల్మీకిలా రాముని పట్టుకున్నాడు ఎప్పుడు పాడవడు. రామచరితమే రాయించాడు ఆయనతో. తులసిదాస్ స్టోరీ నేను నిన్న చెప్దాం అనుకున్నాను కదా, మనకి దగ్గరగా జరిగిన తులసిదాస్ స్టోరీ జాగ్రత్తగా వినండి. తులసిదాస్ ఏం రాశాడు? హనుమాన్ చాలీస రాశాడు. శ్రీ గురు చరణ సరోజరజ ఉంది కదా తులసిదాస్ స్టోరీ. నిన్నే చెప్దాం అనుకుంది, ఇవాళ వచ్చింది ఎందుకో మరి. తులసిదాస్ గారు బాగా తపస్సు చేస్తున్నారంట. ఆయనకు ఒక అలవాటు ఉంది, ఎప్పుడైనా ఇది అందరూ గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఇది చేస్తే నిజంగా మనకు కూడా అలాంటి సిమ్టమ్స్ కనబడతాయి. ఆయనకి రోజు రామజపం చేస్తాడు తులసిదాస్. ఎందుకంటే రామజపం ఎందుకు చేయాలి? మనం జపం ఎందుకు చేస్తాం చెప్పండి? ఒకటి శివ శివ అంటాడు, ఒకటి రామ అంటాడు, ఒకటి గోవింద అంటాడు. ఎందుకు చేస్తారు జపం చెప్పండి? పర్లేదు, ఎవరు పనిష్మెంట్ ఇయ్యరు. కొంతమంది కోరికలు, కొంతమంది పుణ్యం. ఇంకా జపం ఎందుకు చేయాలి? కళ్ళు మూసుకొని రామ్ 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 శ్రీరామ్ జపం ఎందుకు చేస్తాం? పీస్ కోసం. వెరీ గుడ్. ఇంకా చెప్పండి, అందరూ ఒక్కొక్క ట్రై చేయండి. నాకు కావాల్సిన ఆన్సర్ దొరుకుతలేదు చూస్తా. భయం పోవడానికి. వెరీ గుడ్. ఇంకా మోక్షం రావడానికి. ఇంకా పాజిటివ్ వైబ్స్ కోసం. వెరీ గుడ్. ఇల్లంతా పాజిటివ్ అయిపోవాలి. ఇంకా ఎస్, మనకు కావాల్సిన దైవ దర్శనం కోసమే కదా మనం జపం. అన్నమయ్య తపస్సు చేశాడు ఎందుకోసం? వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం. రామదాస్ తపస్సు చేశాడు ఎవరి దర్శనం కోసం? రాముడి దర్శనం కోసం. తులసిదాస్ తపస్సు చేశాడు ఎందుకోసం? రాముడి దర్శనం కోసం. దేవుణ్ణి ఈ కళ్ళతో చూడాలని అనుకుంటాం మనం. అది కుదురుతుందా? కుదరదు. ఒక మెరుపును చూడడానికి ఇట్లా పెట్టేసుకుంటాము, ఆ మెరుపుకి కొన్ని వేల కోట్ల రెట్లు ఎక్కువ ఉన్న కాంతి దేవుడు. అది కళ్ళతో చూస్తే కళ్ళల్లో ఉన్న రెటీనా అనే ఫిలిమెంట్ కాలిపోతుంది, బల్బులో ఉన్న ఫిలిమెంట్ కాలిపోయినట్టు కళ్ళు పోతాయి ఎమ్మడే. అందుకనే పాపం ఆయన మన కోసం ఈ కళ్ళతో చూసే విధంగా భూమి మీదకి వస్తాడు. ఫస్ట్ 3 రూపాల్లో వస్తాడు, అమ్మ, నాన్న, గురువు. ఈ 3 దాటాక అసలైన ఆయన రూపం వస్తుంది. అది చూడొచ్చు ఎప్పుడు అంటే సాధన చేస్తే. అలా తులసిదాస్ గారు రామదర్శనం కోసం రామజపం చేస్తూ చేస్తూ రోజు ఆయనకు ఒక అలవాటు ఉంది. ఏ రావి చెట్టు కింద కూర్చొని ఆయన తపస్సు చేస్తాడో ఆ రావి చెట్టు మొదట్లో నీళ్లు పోస్తాడంట. కొన్ని నీళ్లు తీసుకొని పోస్తాడు. ఇది రావాలి మనకి. ఆయన ఉద్దేశం ఏంటి తెలుసా? ఆ గంగ నీళ్ళు, గంగలో నీళ్లు పట్టుకుపోయి రావి చెట్టు మొదట్లో పోస్తాడంట ఆయన. గంగ నీళ్ళు అవి ఇవిగా మామూలు కాదు. రావి చెట్లు మొదట్లో పోసి కింద కూర్చొని తపస్సు చేస్తాడు. అంటే ఈ చెట్టు నాకు నీడిచ్చింది, గాలి ఇచ్చింది, దాని రుణం నేను పెట్టుకోవద్దని కనీసం దాన్ని నీళ్ళు పోస్తున్నాడు. మనం ఉన్నాం రోడ్డు మీద పోతుంటే పూలు కనపడితే పూలు కోసేస్తాం, పండ్లు కనపడితే పళ్ళు కోసుకొని తినంటాం,
దొంగోళం అందరం కదా, పక్కనోడికి చెప్పకుండా వస్తాం, ఎదుటోడికి చెప్పకుండా వస్తాం. మందా నీదా అంటాం. ఇంకా మంది అయినా కాకపోయినా వాడిదైనా కాకపోయినా కొయ్యకూడదు కదా. ఇవన్నీ ఎవరివి? నావా, నీవా, పక్కనోడివా, ఎదుటోడివా, ఎవరివి ఇవన్నీ? అసలు దేవుడివి. మరి దేవుడు అన్నప్పుడు ఆయన చెప్పాలిగా కనీసం. అది చెప్పాం. పోనీ ఆయన ఏమంటాడు, నాకు చెప్పకపోయినా పర్లేదు, ఆ చెట్టు పండ్లు కోసుకుంటున్నావు, దానికి కొన్ని నీళ్ళని పోయిరా అంటాడు. ఇది తులసిదాస్ గారు చేసింది. కొన్ని నీళ్లు పోసి, ఆ రావి చెట్టు మొదట్లో గంగ నీళ్లు పోసి తపస్సు చేసుకునేవాడు. ఇలా రోజు పోయగా ఆ రావి చెట్టు మీద ఉన్న బ్రహ్మరాక్షసుడుకి గంగ నీళ్ళు తగిలినాయి. వాడి కింద దిగొచ్చాడు. వాడికి పవర్స్ వచ్చాయి కొన్ని. వాడికి ఉన్న బ్రహ్మరాక్షసత్వంలో పూర్వజన్మ జ్ఞానం కలిగింది. ఎందుకో గంగకు ఆ శక్తి ఉంది. అందుకే కాశీలో పోయి గంగలో మునుగుతారు. ఎందుకో మళ్ళీ ఇంటికి వచ్చి పాపాలు చేయడానికి కదా. ఇంటికి వచ్చి పాపాలు చేయడానిక, ఉన్న పాపాలు పోగొట్టుకోవడానికా? ఉన్న పాపాలన్నీ పోగొట్టుకోవడానికి కాశీకి పోయి గంగలో మునుగుతారు. గంగ అన్నదంట, స్వామి అందరి పాపాలు తీసుకొచ్చి నా నెత్తిన పడేస్తే నా పాపాలు ఎట్లా పోతాయి స్వామి అన్నదంట. పాపం గంగకి ఎన్ని పాపాలు, మన దరిద్రాలన్నీ తీసుకెళ్ళి అక్కడ అంటిస్తున్నానికి. శివుడు ఏం వరం ఇచ్చాడంటే, నా శరీరాన్ని తాకుతూ పడుతుంది కదా ఇలా, అలా తాకుతూ దిగినప్పుడు నువ్వు నా శరీర స్పర్శ వల్ల నీకు ఆ పాపాలన్నీ పోతాయి. మనం తీసుకెళ్ళి అంటించిన గంగ పాపాలన్నీ గంగవి కూడా పోతాయి శివుడి స్పర్శ వల్ల. మన పాపాలు పోవడానికి కూడా ఆ గంగ శివుడి బాడీని తగులుతూ కింద కారుతుంది, వచ్చి ఫ్లో అవుతుంది. అందుకు మన పాపాలు కూడా పోతాయి శివస్పర్శ. సరే, ఇందాక ఏం చెప్తున్నావు? అలా గంగ నీళ్ళు పోయేసరికి ఆ బ్రహ్మరాక్షసుడికి పూర్వజ్ఞానం కలిగింది. కలగంగా ఆయన ఏం చేశాడు, తులసీదాస నువ్వు ఏవి ఇంత తపస్సు చేస్తున్నావు, నీకు సాయం చేయాలనిపిస్తుంది, ఏం కావాలంటే నాకు రామదర్శనం కావాలని చెప్పాడు. ఆయన కావాల్సింది అదే కదా. ఇప్పుడు బ్రహ్మరాక్షసుడికి పవర్ వచ్చింది కదా. ఎలాంటి పవర్ వచ్చింది? రాక్షసత్వం నుంచి కొంచెం దైవత్వంలోకి వెళ్ళాడు. ఆయనకి తెలుసు ఏమేమి అవుతున్నాయి ఏంటనేది, ఆ జ్ఞానం వచ్చింది. బ్రహ్మరాక్షసుడు ఎవరవుతాడు? మాలాంటి బ్రాహ్మణుడు. రాక్షసుడు బ్రహ్మరాక్షసుడు తేడా ఉంది. బ్రాహ్మణులు కాని వాళ్ళు పిచ్చి పనులు చేస్తే రాక్షసులు అవుతారు, బ్రాహ్మడై పిచ్చి పని చేస్తే బ్రహ్మరాక్షసుడు అవుతాడు. ఇంతే డిఫరెన్స్. అర్థమైందా? అలానే బ్రాహ్మణ్ణి చంపినా కూడా బ్రహ్మరాక్షసుడు అవుతాడు. నెక్స్ట్ జన్మ వాడికి రాక్షసత్వమే. బ్రాహ్మణ్ణి చంపకూడదు, తిట్టకూడదు, బాధ పెట్టకూడదు. అలా దేవుడు ఏం చేస్తాడంటే, ఈయన పాపం ఇప్పుడు నన్ను ఎవరో అన్యాయంగా కొట్టారు, తిట్టారు. అన్యాయం కాకపోతే నేను తప్పు చేసినా, నన్ను తిట్టి కొట్టినా కూడా నా పాపం వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళ పుణ్యం నాకు షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ కష్టం వల్ల నా పాపం పోయింది కదా. పోయిందంటే ఎక్కడ పోయింది? ఎవడైతే నన్ను రాంగ్ హ్యాండిల్ చేశారో వాడికి పోయింది, నాకెందుకు ఉంటుంది? నా జీవితం బాగుంటుంది. అంటే ఇది నా గురించి చెప్పట్లే, జనరల్ అందరి గురించి చెప్తున్నా. ఎప్పుడైనా మీరు ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నారు అంటే, సాడిస్ట్లో కానీ ధర్మమైన కానీ, అందుకే ఫర్గివ్ అని చెప్తారు పెద్దవాళ్ళు. మన తప్పు ఉండనియండి, ఉండకపోనియండి, అవతలోడు తప్పు ఉండనియండి, ఉండకపోనియండి, ఫర్గివ్ చేయంటాడు. ఫర్గివ్ చేయంటే క్షమించి వదిలే, వాడే తెలుసుకుంటాడు, నేర్చుకుంటాడు. నువ్వు ఎప్పుడైతే నీ చేతిలో శిక్షించాలనే కెపాసిటీ తీసుకున్నావో, వాడి పాపం వీడికి ట్రాన్స్ఫర్, వీడి పుణ్యం వాడికి వెళ్ళిపోతుంది. అంటే కష్టాలు ఎవరికి వచ్చినాయి? ఎవరైతే బాధ పెట్టాడో వాడికి వచ్చినాయి. బాధపడ్డవాడు ఏం చేశాడు? కాము ఉన్నాడు, బాధపడ్డాడు, రామ అన్నాడు, చెప్పుకున్నాడు రాముడికి. రాముడు చూసుకుంటాడు అకౌంట్ అంతా. అర్థమైందా? అలా బ్రహ్మరాక్షసుడు ఏం చేశాడు? పూర్వజ్ఞానం కలిగి ఏం చెప్పాడంటే, నీకు రాముడి దర్శనం అవ్వాలంటే ఫస్ట్ హనుమంతుడి దర్శనం అవ్వాలని చెప్పాడు. హనుమంతుడు ఎక్కడ దొరుకుతాడని చెప్పాడు. హనుమంతుడు ఎక్కడ దొరుకుతాడని అడిగాడు తులసీదాస్. అడగంగానే కాశీలో హనుమాన్ ఘాట్ అని ఉంది. కాశీలో హనుమాన్ ఘాట్, అందరు వెళ్తే అక్కడికి వెళ్ళండి. మీకు కూడా హనుమంతుడి దర్శనం కావాలంటే ఒక ప్రాసెస్ ఉంది, అలా చేయండి. అక్కడ హనుమాన్ ఘాట్లో రోజు రామాయణం చెప్తూ ఉంటారు. ఈయనకి బ్రహ్మరాక్షసుడు చెప్పాడు ఈ విషయం. ఎవరికి? తులసీదాస్. ఇది స్టోరీ కాదు, నిజంగా జరిగింది. అయితే ఈ రాక్షసుడు చెప్పాడు. తులసీదాస్ ఏం చేశాడు? హనుమాన్ ఘాట్, అక్కడే కదా, కాశీలోనే కదా ఆయన తపస్సు చేసుకుంటుంది. హనుమాన్ ఘాట్ పోయాడు. అక్కడ రోజు ఒక వ్యక్తి రామాయణం చెప్తున్నారు. అందరికంటే ముందుగా వచ్చి కూర్చొని, అందరికంటే లాస్ట్గా బాధపడుతూ కళ్ళు నీళ్లు పెట్టుకొని తుడుచుకుంటూ పోయేవాడే హనుమంతుల వారు. వెళ్ళి పట్టుకో అని చెప్పారు. వెళ్ళి ఆయన్ని పట్టుకోవడం అంటే ఆయన దర్శనం చేసుకో. ఆయన దర్శనం దొరికిందా నీకు, రాముల వారు దొరికిపోతారు అని చెప్పారు తులసీదాస్ గారికి. ఎవరు చెప్పారు? ఎవరు? బ్రహ్మరాక్షసుడు. అందరు బాడీ ప్రెసెంట్ మైండ్ అబ్సెంటా, మైండ్ ప్రెసెంట్ బాడీ అబ్సెంటా? అలా ఉండకండి, అలర్ట్గా ఉండండి. అలా మొత్తాన్ని తులసీదాస్ హనుమాన్ ఘాట్ వెళ్ళారు. అక్కడ నిజంగానే ఒక ఆయన ముందే వచ్చి కూర్చున్నాడు, అబ్జర్వ్ చేశాడు, గుర్తుపెట్టుకున్నాడు. రామాయణం అంతా చెప్పేశాక కళ్ళమ్మ నీళ్ళు వచ్చి, అయ్యో మళ్ళీ రాముడి యొక్క చరిత్ర వినాలంటే రేపు వినాలా, అప్పటి వరకు నా రాముడి చరిత్ర వినకుండా ఉండాలా అని బాధపడుతున్నాడు హనుమంతుల వారు. కళ్ళు తుడుచుకుంటూ మెల్లగా వెళ్తున్నారంట. ఈయన ఫాలో అయ్యాడు. కొంత ముందు దాకా వెళ్ళంగా నిజంగా జరిగింది.
కొంత ముందు దాకా వెళ్ళంగానే వెనక తిరిగి చూశారు. ఎవరో డౌట్ వచ్చింది నాకు హనుమంతుల వారికి. వెనకాల ఎందుకు నా వెనకాల ఫాలో అవుతున్నావు, ఏం కావాలి నీకు అంటే, నాకు ఇలా ఇలా తెలిసింది, ఇలా ఇలా చెప్పారు, మీరే హనుమంతుల వారు, నాకు రామదర్శనం కలిగించాలని కాళ్ళ మీద పడిపోయారు. ఎవరు? తులసీదాస్ గారు. వెంటనే హనుమంతుల వారు అన్నారు, సరే నీకు ఒక ప్లేస్ చెప్తా, అక్కడ కూర్చొని రోజు రాముడి యొక్క సాధన చేయండి. రాముల వారు వచ్చినప్పుడు నేను చెప్తాను, అర్థమైందా? మీరు సాధన చేయండి, రాముల వారు చెప్తాను అనరు, మీరు అక్కడ కూర్చొని సాధన చేయండి, రాముల వారు వస్తారు మీకోసం అని చెప్పంటారు హనుమంతుల వారు. నేను ప్లేస్ చెప్తాను, అక్కడ రోజు సాధన చేయండి, ఆ ప్లేస్కి రోజు రామలక్ష్మణులు వస్తుంటారు, రాగానే మీరు దర్శనం చేసుకోండి అన్నాడు హనుమంతుల వారు చెప్పారు. ఎవరికి? తులసీదాస్ గారు. తులసీదాస్ గారు ఆ ప్లేస్లో కూర్చున్నారు, రోజు తపస్సు చేసుకుంటున్నారు. ఒకరోజు నిజంగానే గుర్రం మీద ఇద్దరు యువకులు వచ్చారు. గుర్రం మీద రాజకుమారుల్లాగా ఉన్నారు. వాళ్ళ అవతారాలు నిజంగా రాముడు లక్ష్మణులా లేవు. వచ్చి తులసీదాస్ దగ్గరికి వచ్చారు. వచ్చి ఆ చెట్టు కింద కూర్చున్నారు, నీళ్ళు అడిగారు. తులసీదాస్ గారు నీళ్ళు ఇచ్చారు, తాగారు, హాయిగా గుర్రం ఎక్కారు, వెళ్ళిపోయారు. ఇద్దరు వచ్చారు, తులసీదాస్ గారు గుర్తుపట్టలే. వెంటనే హనుమంతుల వారు కనబడ్డంగా హనుమంతుల వారు వచ్చారు. వచ్చి రాముడు లక్ష్మణ దర్శనం అయిందా, చేసుకున్నావా అని అడిగారు. అదేంటి స్వామి ఎక్కడొచ్చారు అని అడిగారు తులసీదాసు. అదేంటి ఇందాక వచ్చింది గుర్రం మీద ఇద్దరు మనుషులు, ఎవరు అనుకున్నావు? రాముడు లక్ష్మణుడే అన్నారు. అంటే మారు రూపాలు వచ్చారు ఈయన టెస్ట్ చేయడానికి. ఈయన గుర్తుపట్టలేకపోయాడు. అయ్యో చా మిస్ చేసుకున్నానే స్వామి, ఏదో ఒకటి ఆనవాయి చెప్పండి వాళ్ళని పట్టుకోవడానికి. అది అంటే సరే మళ్ళీ రేపు కూడా వస్తారు, ఇక్కడ రోజు వస్తుంటారు, నువ్వు గుర్తుపట్టాల్సిందే అని అన్నారు. అని ఏం చేశారు, నెక్స్ట్ డే కోసం వెయిట్ చేశారు. ఈసారి రాముల వారి పూజ అవుతుంది. రాముల వారికి మనం ఇక్కడ గంధం ఎలా సమర్పిస్తాం, అది తులసీదాస్ కూడా గంధం చాతున్నారు, గంధం చెక్కనేసి రుద్దుతారు రాయికి. అలా వచ్చిన గంధమే పెట్టాలి, మనం పెట్టే పొళ్ళన్నీ నాన్ సెన్స్. అలా తులసీదాస్ గారు గంధం చాతుంటే ఒక చిన్నపిల్లాడు వచ్చి చేతిలో గంధం పెట్టవా నాకు అని అడిగారంట. చిన్నపిల్లాడు వచ్చి ఈయన ఇస్తాడు, నేను నీకు పెట్టను పో, రాముల వారికి ఫస్ట్ పెట్టాలి, తర్వాత నీకు ఇస్తాను, నేను పెట్టను పో అన్నాడు. ఈ లోపల పిల్లాడు వెళ్ళిపోతున్నాడు. ఈ లోపల హనుమంతుల వారు ఏం చేశారో చిలక రూపంలో వచ్చి ఆ చెట్టు మీద కూర్చొని పాట పాడారు. ఏంటి అంటే, రాముల వారి దర్శనం కావాలన్న తులసీదాసు, అర్థమైందా, ముందు రోజు భటుల్లా వచ్చిన రాజకుమారులా వచ్చిన రాముడిని లక్ష్మణుని గుర్తుపట్టలేదు, అలానే ఈరోజు కూడా చిన్నపిల్లాడు రూపంలో వచ్చిన రాముడిని గుర్తుపట్టలేకపోయాడు అని చిలక రూపంలో పాడారు పైన చెట్టు మించి. ఎవరు? హనుమంతుల వారు. ఎమ్మడి తులసీదాస్ విన్నాడు, అయ్యో చిన్నపిల్లాడు వచ్చింది రాముడా, ఇవాళ ఇద్దరు రాలే అందుకే గుర్తుపడతాడని. రాముడు ఒకడే వచ్చాడు. ఎలా వచ్చాడు? చిన్నపిల్లాడు రూపంలో వచ్చాడు. అలా చిలక రూపంలో పైనుంచి పాట పాడని వెంటనే వెతుక్కోండి గంధం అక్కడే వదిలేశాడు. విగ్రహాన్ని పెట్టేది ఏంటారు, సాక్షాత్ రాముడు వస్తుంటే పట్టుకోవడం పరిగెత్తాడు, వెళ్ళాడు, పిల్లాడికి కాళ్ళ మీద పడ్డాడు, రామ దర్శనం అయ్యింది తులసీదాస్కి. ఇది భక్తుల చరిత్ర, అర్థమైందా? ఇలా నిజంగా జరుగుతాయి. ఎప్పుడో ఆ నమ్మకం మనం పెట్టుకోవాలి. వాల్మీకి కూడా రామాయణం రాయకముందు, వాల్మీకిగా మారకముందు చాలా క్రూరుడు, చంపి తినేవాడు కదా. చంపడం అంటే దారుణమే కదా, ఎవరినైనా మనుషులైనా దోచుకునేవాడు, చంపచ్చు, జంతువులను చంపి తినేవాడు. అలాంటి వాడు వాల్మీకిగా మారాడు. అందుకనే మనకి ఎప్పుడు ఒక లైఫ్లో ఒక క్వాలిటీ డెవలప్ చేసుకోండి, ఫర్గివ్, క్షమించండి. పర్లే, తప్పు నిజంగా చేసినా క్షమించండి, చేయకపోయినా క్షమించండి. ఆయన సంగతి ఎవరు చూసుకుంటారు? ఆయన ఆవిడ సంగతి దేవుడు చూసుకుంటాడు. మనం చేతిలోకి ఎప్పుడు పనిష్మెంట్ హక్కు తీసుకోకూడదు, వదిలేయండి. సరే, విశ్వామిత్రుడు వెంట ధనుర్ధారి అయి రాముడు నడుస్తున్నాడు. మొత్తానికి బయలుదేరాడు రాముడు. ఈ బయలుదేరడం ఎవరికి మూడింది? రావణాసురుడికి. ఈ ముహూర్తం ఎంత స్ట్రాంగ్గా పెట్టారంటే, ఈ బయలుదేరే ముహూర్తం రావణాసురుడు చావుకి ఫిక్స్ అయిన ముహూర్తం. ఫస్ట్ టైం రాముడు బయటికి వస్తున్నాడు అయోధ్య నుంచి. లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు. విశ్వామిత్రుడు ముందు, గురువుగారి వెనకాల రాముడు వెనకాల లక్ష్మణుడు. నిజంగా ఇలానే నడవాలి. ఎప్పుడైనా మీకంటూ ఒక గురువుగారు ఉన్నారనుకోండి మీ జీవితంలో, ఆయన నడుస్తుంటే ఆయన ముందు నడవద్దు. ఒకసారి నేను తెలియక ఒక తప్పు ఇలా చేశాను. మేము అరుణాచలం వెళ్తే మా గురువుగారు లేరు, ఇప్పుడు వెళ్ళిపోయారు. అరుణాచలం వెళ్ళినప్పుడు మా గురువుగారు నడుస్తుంటే, గురువుగారు ముందు నేనేం చేశాను, ముందు రాళ్ళని జరిపేస్తున్నా ఇలా. మా గురువుగారు పొరపాటున కాలికి రాళ్ళు తగులుతాయేమో, తొక్కితే పాపం గుచ్చుకుంటాయేమో అని మా గురువుగారు గట్టిగా గద్దించారంటే అరవడం, బెదిరించడం, జరగండి పక్కగా, ఎదురు రావద్దని. ఆ రోజు నాకు ఎందుకు కోపం వచ్చింది, రోషం వచ్చింది, అవి వచ్చినాయి అన్న వచ్చింది. ఎందుకంటే నేనేమో గురువుగారికి రాళ్ళు ఒత్తుకుంటాయేమో అని నేను జరుపుతూ పోతుంటే నన్నే అరిచేశారు ఎందుకు గురువుగారు అని నాకు అర్థం కాలే. తర్వాత తెలుసుకున్న రహస్యం ఏంటంటే, గురువుగారు అరుణాచల ప్రదక్షిణం చేసేటప్పుడు కొంతమంది యోగులు, తపస్సులు వాళ్ళు గురువుగారి కాలి కింద రాయిలాగా వచ్చి ఆ పాదస్పర్శ తగిలిన చేత ముక్తి పొందిపోతారు. వాళ్ళ జన్మలు మారిపోతాయి. ఇలా ఉంటుందని విన్నా.
అప్పుడు షాక్ అయ్యా, ఓహో ఇదా సంగతి. అందుకు అంటే ఆఫ్టర్ ఆల్ నేనంటే గురు మంచి కోసమే చూసా, గురుగారు గద్దించి జరగమన్నారు, అది వేరే సంగతి. అక్కడ కోపం రాకూడదు, అర్థం చేసుకోవాలి గురువుగారు ఎందుకు అరిచారు. ఇది మనం ఆఫ్టర్ ఆల్ ఆయన కోసం ఎంతోమంది ఎదురొస్తారంట దర్శనం చేసుకోవడం కోసం. ఇలా గురువుకి మనం ఎదురెళ్ళి అడ్డుంటే మన దర్శనం ఎందుకు వాళ్ళకి? ఆఫ్టర్ ఆల్ మన దర్శనం అవసరమా? వాళ్ళు గురువుగారిని చూడడానికి వస్తుంటే ముందు మనం ఏదో దిష్టి గుమ్మడికాయలాగా ఎందుకు ముందు? అది మెల్లగా తెలుసుకున్నప్పటి నుంచి ఏ గురువు నడిచినా గురువు ముందు అస్సలు పోను. గురువు ముందెళ్తే గురువు వెనకాలే పరిగెత్తాలి స్లోగా. సినిమా థియేటర్లో మీకు ఇష్టమైన సినిమా కోసం ఎలా పరిగెత్తారు? లైన్లో నుంచొని, అంతకంటే ఫాస్ట్గా ఉండాలి. సరే, సరయూ నదీ తీరం వెంబడి చాలా దూరం ప్రయాణించారు ముగ్గురు. మొత్తానికి విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు ముగ్గురు సరయూ నదిని పట్టుకొని దాని సపోర్ట్ తీసుకొని అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎందుకు? నదిని పట్టుకొని ఎందుకు పోవాలి? నది కానుకొని ఫలాలు పుష్పాలు అన్నీ బాగా దొరుకుతాయి. అలానే వీళ్ళు ధర్మాన్ని వదలరు, సంధ్యోపాసన చేస్తారు. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలా, గాయత్రి అనుష్ఠానం చేయాలి, మళ్ళీ ఫలహారం తినాలంటే ఏం చేయాలి? ఫలాలు దొరకాలి కదా, పండ్లు. అందుకే నదిని పట్టుకొని వెళ్తుంటారు అప్పటి వాళ్ళందరూ కూడా. తర్వాత రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు బల అతిబల, ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. విశ్వామిత్రుడు రాముడి మీద ఆన్సర్ వస్తే ఇవన్నీ రాయాలి 10th క్లాస్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. విశ్వామిత్రుడు ఫస్ట్ టైం నేర్పించిన విద్యలు ఏంటంటే బల అతిబల విద్యలను ఉపదేశించాడు విశ్వామిత్ర మహర్షి. వీళ్ళు ఏమైనా అడిగారా స్వామి నేర్పియండి అని? గురువుకి సంతోషం అనిపిస్తే పిల్లలకి ఏదన్నా నేర్పిస్తాడు. కుండలిని శక్తి అని ఉంది, అదొక గొప్ప శక్తి. అది కూడా గురువుకి ఎంతో అనుగ్రహం ఉంటే మనకి నేర్పిస్తుంది. అది వచ్చిందా? మనం అప్పుడు అనుకున్నాం అష్టసిద్ధి నవనిధికి దాత అన్నీ మన కంట్రోల్లోకి వస్తాయి. వీటి ప్రభావం వల్ల రాముల వారికి లక్ష్మణుడికి బల అతిబల ఎందుకు నేర్పించారు? వినండి జాగ్రత్తగా. దీనివల్ల ఏమవుతుందంటే రాముడికి ఎంత కష్టపడ్డా అలసట ఉండదు, టైర్డ్నెస్ ఉండదు. అమ్మయ్య ఎన్ని బాణాలు వేసినా రాముడు అలిసిపోడు, లక్ష్మణుడు అలిసిపోడు. ఆకలి తప్పులు ఉండవు, ఆకలి ఏదంట, దాహం ఏదంట. ఇదేదో బాగుంది కదా. కష్టపడ్డప్పుడు శ్రమ ఉండదు, బాణాలు వేసేటప్పుడు శ్రమ కలుగుతుంది కదా, కష్టపడతారు కదా, ఆ కష్టం ఉండదంట. ఆకలి ఏదంట, నీళ్ళు కూడా అవసరం లేదు, దప్పికి కూడా ఏదు. ఇలా ఉన్నవాడిని ఎవరైనా నోడిగలుగుతారా? ఫస్ట్ వేసిందే చూడండి, ప్రొటెక్షన్ ఆలోచించాడు గురువు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి అంత ప్రొటెక్షన్ ఇచ్చేశాడు ఫస్ట్ టైంలోనే. సరే, రూపకాంతులు తగ్గవు. మనం చూడండి, పొద్దునేమో బాగా పూసిన పువ్వులా ఉంటాం, సాయంత్రం వచ్చేసరికి వాడిపోయిన పువ్వులా. ఇలా ట్యూషన్కి అందరూ ఇట్లే వస్తారు మ్యాక్సిమం కదా, వాడిపోయిన పూల్లా ఉంటారు. పొద్దున మాత్రం స్కూల్కి బ్లౌజుమ్ మంచి ఇట్లా పర్ఫ్యూమ్ అవి ఇవి మేకప్లు 4-5 కోటింగ్లు స్టిఫ్గా మంచి జడలు గిడలు వేసుకొని దూకొని మంచి పోతారు దొరబాబులాగా. ఈవినింగ్ ట్యూషన్ మాత్రం అట్లా రేషన్ షాప్లో 10 రోజులు పనిచేసి కంటిన్యూస్గా తినకుండా వచ్చినట్టు ఉంటుంది, ఆ బియ్య బస్తాలు మోసి వచ్చిన వాళ్ళ ఉంటారు. అవునా? సరే, రూపకాంతులు తగ్గవు. రాముడు ఎంత యుద్ధం చేసినా ఆయన ఫేస్లో ఉన్న కళ తగ్గదు. నిద్రలో ఉన్న ఒకళ్ళు పొరపాటున రాముడికి నిద్ర వచ్చి పడుకున్నాడే అనుకోండి, లేదా యుద్ధం చేస్తూ పొరపాటున అటో ఇటో ఆయన అలా డైవర్ట్ అవ్వడు. ఫోకస్డ్ పర్సన్ రాముడు. ఏ పని చేస్తున్నా దాని మీద ఫుల్ ఫోకస్ ఉంటుంది ఆయనకి. ఒకవేళ ఏమరపాటు వచ్చినా నిద్రలో ఉన్న రాక్షసులు శత్రువులు ఆయన ఏమీ చేయలేరు. ఇంతకంటే ఏం కావాలా? ఇంతకంటే యుద్ధానికి ఏం కావాలి చెప్పండి? రాముడు నిద్రపోయినా ఎవరు రాక్షసులు చంపలేరు. రాముడు పొరపాటు మాట్లాడుతున్నా ఎవడో మీద పడి ఏం చంపలేరు. ఆకలి ఏదో, దాహం ఏదో, ఎన్ని బాణాలు వేసినా కూడా అలసిపోడు. రాముడికి లక్ష్మణుడికి ఇచ్చేశాడు ఫస్ట్ టైమే విశ్వామిత్రుడు. ఇది గొప్ప పనా కాదా? రావణాసుడు చంపడానికి ఎంత గొప్ప పని. అదే రాముడి మన విశ్వామిత్రుడి మాట విని దశరథ మహారాజు పంపించకపోతే ఇవన్నీ వచ్చేవా? రావణాసుడు చచ్చేవాడా? అందుకని విశ్వామిత్రుడు ఇవన్నీ ఆలోచించే చెప్పాడు. అది గురువు ఆలోచన. గురువు మాట గుడ్డిగా ఎందుకు వినాలంటే ఇంత ఆలోచిస్తారు. వశిష్ఠ మహాముని చెప్పాక బయలుదేరాడు, ఒప్పుకున్నాడు దశరథ మహారాజు. అదిగో ఆయన మీద గురి ఉంది కాబట్టి, విశ్వామిత్రుడి మీద లేదా అనకూడదు, ప్రేమ, బిడ్డల మీద ప్రేమ వల్ల. సరే, రాముడు గురు సేవలో నిమగ్నుడయ్యాడు. చూసారా, రాముడు తల్లి సేవ చేశాడు, తండ్రి సేవ చేశాడు, గురు సేవ చేశాడు. సేవ చేయడం అంటే అర్థం ఏంటి? మొబైల్లో చూడడం కాదు, వెనకాల ఏమో చేస్తున్నారు బిజీగా, తలకాయలు ఎక్కడో ఉన్నాయి. రాముడు గురు సేవలో ఉన్నాడంటే అర్థం ఏంటి? తల్లి తండ్రి సేవ మానేశాడని కాదు, తల్లి తండ్రి సేవ చేయాలి, గురు సేవ చేయాలి. అప్పట్లో సేవ చేయడం అంటే కాళ్ళు ఒత్తడం కాదు. గురువు ఏ పని చేస్తున్నాడో దానిలో చెయ్యి వేయాలి. నాకు డబల్ పని చేయకుండా ఉంటే చాలు. పొద్దున్న నేను ఈ రూమ్ అన్ని చిమ్మేటప్పుడు నాకు అన్ని డబల్ పనులు అవుతున్నాయి. అంతకుముందు మీరు తగ్గినాయి, అంతకుముందు మరీ దారుణంగా ఉండేది,
ఎందుకంటే పైన ఎవరు పని మనిషిని రాని, నేనే చేసుకుంటాను, నేనే పనివాడిని, అన్నీ నేనే పెద్ద పనివాడిని. మీరు ఆ డబల్ పని ఒక్కటి చేయకండి. నీట్గా డస్ట్బిన్స్ ఉన్నాయి, దానిలో వేసేయండి. బుద్ధిగా అదే లక్షణాలు రావాలి. గొప్ప పురాణాలు శ్లోకాలు చదవడం కాదు, ఫస్ట్ మినిమం మనం ఏం చేయాలో చేయండి. సరిగ్గా తిన్నవి డస్ట్బిన్లో వేయండి నీట్గా. సరే, గురుసేవలో రాముడు నిమగ్నమయ్యాడు. గురుసేవ అంటే కాళ్ళు ఒత్తడం అని కాదు, తల్లిదండ్రులకు సేవ చేయడం అంటే వాళ్ళ కాళ్ళు ఒత్తడం అదని కాదు. అంటే అవసరమైతే ఒత్తండి, మెడకాయ మాత్రం ఒత్తకండి, ఆస్తి ఇవ్వలేదని చెప్పి. విశ్వామిత్రుని పాదాలు ఒత్తాడు. పడుకున్నప్పుడు కాళ్ళు ఒత్తుతారు. నిజంగా ఇవి అప్పటి రోజుల్లో నేను ఒత్తా. మా నాన్న పాపం అడగలేదు, మా అమ్మ అడగలేదు. ఏమైనా ఒంట్లో బాగాలేనప్పుడు వేళ్ళు ఒత్తడమో కాళ్ళు, అది ఎప్పుడో రేర్. అసలు పాపం చేయనియరు, మా అమ్మ నాన్నే పాపం వాళ్ళు చేయనియరు. కానీ యాక్చువల్లీ ఇవ్వాలా, ఇచ్చి చేయరా అనాలి. ఎందుకంటే బిడ్డకి అదే కదా రక్ష. నాకు మా శుభానేత చేస్తారు, ఎందుకంటే నాకు దీని వాల్యూ తెలుసు కాబట్టి నిర్మోహమాటంగా నాన్న వీలైతే చేయండి అమ్మా, చేతులు ఇబ్బంది అయితే వద్దులే అంట. పాపం ఒత్తుతారు. నాకు ఒంట్లో బాగాలేనప్పుడు ఫీవర్లు ఉన్నప్పుడు అలా శుభానేతలు నా పక్కనే ఉంటారు. ఆయిల్ రాసి మెల్లగా ఇలా అని ఏదో వాళ్ళ పిల్లాన్ని పడుకోబెట్టినట్టు పడుకోబెడతారు. మా శుభానేత చేస్తారు అలా. నేను ఎప్పుడు చేశానంటే మా పెద్దనాన్న పిలిచి, ఇక్కడ రారా, నా చిన్నప్పుడు పిలిచి కాళ్ళు ఇలా పెట్టి ఒత్తు అనేవాడు. ఒత్తి చేతులు నొప్పులు పుట్టేవి. కానీ పెద్దవాళ్ళకి సేవ తర్వాత అర్థమైంది. అప్పుడు తిట్టుకునేవాడిని, ఈయన చూడు మా నాన్న ఒత్తిని లేదు, మా అమ్మ ఒత్తిని లేదు, ఈయన మాత్రం ఒత్తిస్తున్నాడా అనుకునేవాడిని. కానీ పెద్దవాళ్ళకి సేవ చేయడం మంచిదని ఇప్పుడే చెప్పుకుంటున్నాం కదా. అలా నిజంగా తల్లి తండ్రి పడుకునేటప్పుడు కాళ్ళు ఒత్తండి. వాళ్ళు వద్దంటారు అంటే వాళ్ళు వద్దని ఏం చేస్తున్నారంటే మీకు ఒక గొప్ప పుణ్యాన్ని దూరం చేస్తున్నారు. నిర్మోహమాటంగా చెప్పాలి. తల్లిదండ్రులు నాన్న ఊరుకో అని చెప్పేసి కాళ్ళు పట్టుకొని మంచిగా హాయిగా ఇలా ఒత్తేటప్పుడు ఈ కాలికి వెనకాల మెత్తగా ఉంటుందా, గట్టి పిసికి రేపొద్దున నడవడం లేకుండా చేయకండి. అర్థమైందా? మళ్ళీ అలానే కాళ్ళు ఒత్తేసేసి రేపొద్దున లంచం అడగండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు 20 రూపీస్ ఇస్తావా, ఇలా అడగద్దు. డ్రెస్ కొనిస్తావా, ఇలాంటి పిచ్చి డీల్స్ పెట్టకండి. వాళ్ళు భయపడతారు రేపు పొద్దున కాళ్ళు ఒత్తుతా అంటే. రేపు పొద్దున్న ఆస్తి రాసిస్తావా, కాళ్ళు ఒత్తుతాయి అంటారు. ఇదే అలవాటు అయితే ఆ దరిద్రం అలవాటు మానేయాలి చిన్నప్పుడే. నిజమ్మా, జోక్ చేయట్లే. నవ్వుతూ కూడా మనం ఏంటంటే నాన్న అమ్మని ఇలా డిమాండ్ చేయకూడదు. వాళ్ళు ప్రేమగా ఇచ్చింది బ్లెస్సింగ్, వాళ్ళు బలవంతంగా తీసుకుంటే మీకోసం చేస్తారు పాపం వాళ్ళు. కానీ వాళ్ళు ఎంత నొచ్చుకొని ఇబ్బంది పడి మీకు రూపాయి తెచ్చి పెడుతున్నారు ఇంట్లో, ఎంత కష్టం చూడండి. వాళ్ళ అమ్మ నాన్న బ్రతుకుంటే ఇంకా కష్టం. అమ్మ నాన్న చూసుకోవాలి, ఇటు పిల్లల్ని చూసుకోవాలి, అత్తమామ ఉంటే వాళ్ళని చూసుకోవాలి. ఒక్కొక్కసారి లోడ్ పడిపోతుంది మీద, చాలా టఫ్ డీల్ చేయడం. అలా నాన్న అమ్మకి కాళ్ళు మెల్లగా ఒత్తి, ఈ వేళ్ళకి బాల్స్ ఉన్నాయా, కాళ్ళకు కూడా చిన్న బాల్ ఉంటుంది, ఇలా మెల్లగా ఒత్తండి. ఇలా ఒత్తండి, అబ్బా హాయిగా ఉండరా, చల్లగా ఉండరా అంటారు. చాలా అదొక్కటి. బ్రహ్మదేవుడు వచ్చి మనకు వరాలు ఇయ్యకలే, విష్ణువు ఇయ్యకలే, శివుడు ఇయ్యక్కర్లా. నాన్న అమ్మ బా చల్లగా ఉండరా, భలే ఉందరా, హాయి అన్నాడు అనుకో, మీకు డైరెక్ట్ కూడా బ్లెస్సింగ్ ఇయ్యక్కర్లే. నువ్వేదో గొప్ప చదువులు చదివేయాలి, ఉద్యోగాలు రావాలి, నీ నోట్లోంచి రాక్కర్లే. అమ్మయ్యా ఎంత హాయిగా ఉందిరా, అయిపోయింది, మీ పంట పండిపోయింది, బ్రతుకు బెస్ట్గా సెటిల్ అవుతారు అంతే, దాని డౌట్ లేదు. గురువుకి ఛాన్స్ రాదు. మేము ఎంత అడుక్కున్నా కూడా మా గురువుగారు మాకు ఛాన్స్ ఇలే, అది రాదు కూడా. ఇప్పుడు మా పిల్లలు చేసినా తండ్రిగా చేశారు, గురువుగారు చేశారు, అది వాళ్ళ సంకల్పం, అది వాళ్ళ ఇష్టం. మనం నేను నా గురువుగారు నా కాళ్ళు వస్తానని చెప్పరు ఎవరు. గురువు దగ్గర వచ్చిందంటే మనం ఎంతో పుణ్యం చేస్తే గురువుగారి కాళ్ళు పట్టుకునే భాగ్యం దొరుకుతుంది. అది కూడా ఆయన పర్మిషన్ తీసుకుని పట్టుకోవాలి. అలా దొరికినా కూడా కాళ్ళు ఒత్తియడం చాలా రేరు. కాళ్ళు ఒత్తుతారంటే ఉత్తమ్మ అని ఇస్తారు ఎవరైనా గురువుగారు, ఇయ్యరు. వద్దమ్మా వద్దు పర్లేదమ్మా ఇట్స్ ఓకే అంటారు. అది కానీ ఒత్తండి అని ఇవ్వరు. ఇంకొకటి గొప్పది ఉంది, గురువుగారు కోరి శిష్యుల్ని పిలిచి నా 2 పాదాలు నెత్తి మీద పెట్టుకో అని తనే ఇలా ఇస్తాడంట. పాదాలు సీట్ మీద కూర్చున్నప్పుడు, చైర్లో కూర్చొని. వాడికి తిరిగిలేని మనిషి వాడు. ఎలా అయితే తల్లిదండ్రులు సేవ చేస్తే గొప్పవాడు ఉన్నామో వాడికి 1,000,000 రెట్లు ఎక్కువ వాడు. ఇంకా గురువుగారి పాదాలు 2 మన నెత్తి మీద ఇలా ఉంటాయి, పెట్టుకో అని ఇస్తారు. అది ఎప్పుడు ఆ శిష్యుడి మీద గురువుకి అంత నమ్మకం ఉండి వీడికి నిజంగానే ఇంత శక్తి నా నుంచి వాడికి ఇవ్వడం అవసరమా అని గురువు గారు టాలీ చేసుకుంటారు. ఎలిజిబిలిటీ 10th క్లాస్ వాడికి 10th క్లాస్ ఇచ్చినట్టు ఎలిజిబిలిటీ మెచ్యూరిటీ ఉంటుంది కదా, అలా ఉన్నప్పుడే ఇస్తారు. అది నేను జీవితంలో ఇప్పటివరకు ఎవరిని చూస్తున్నా, వెయిట్ చేస్తున్నా. ఎక్కడన్నా ఒక శిష్యుడు, గొప్ప శిష్యుడు గురువుగారి పాదాలు నెత్తి మీద పెట్టుకోరా అని ఇచ్చే శిష్యుడు ఉంటాడా అనేది వెయిట్ చేస్తున్నా. అర్థమైంది? ఇది కూడా దీక్షలో ఒక భాగం. గురువు దగ్గర నుంచి దీక్షలు తీసుకుంటుంటారా, దానిలో కూడా ఒక భాగం. సరే, ఒకరోజు దీక్షల గురించి మాట్లాడదాం. ఏ రకాలుగా గురువు ఏ విధంగా దీక్షలు ఇస్తాడని. రాముడు గురు సేవలలో నిమగ్నుడాడు. ఇంకోటి, గురువుకి ఏదైనా చేయండి మంచిదే. లోకం దాన్ని రకరకాలుగా చెప్పచ్చు. లోకము కాకుల్లాగా, అందుకే లోకులు కాకులు అన్నారు. లోకం ఏది చేసినా మంచి చేయి, దానిలో ఎక్కిరించేవాడు ఉంటాడు. చెడు చేయి, ఎక్కిరిస్తాడు. గురువుకి మీరు ఏదైనా చేయండి, అది మీకు రిటర్న్ మంచిగా ఇస్తుంది. కానీ దానివల్ల చెడు అవ్వాలి. ఇప్పుడు మీరాబాయి కృష్ణుడు ఏమనుకుంది,
హస్బెండ్ ఉన్నాడు కానీ నువ్వే నా డీరెస్ట్, నువ్వే హస్బెండ్ లాగా అని ఫీల్ అయింది ఆవిడ. అంటే దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి, అయ్యో హస్బెండ్ ఉండగా హస్బెండ్ అని అనేది. దీని ఒక రూల్ ఏంటంటే సాధన మార్గంలో మగవాడంటే విష్ణువు శివుడే, మిగతా వాళ్ళందరూ మగవాళ్ళు కాదు. ఏదో ప్రకృతి ధర్మం కోసం మేము మేల్ అని రాసుకుంటాం ఫామ్లో, మిగతా వాళ్ళు ఫీమేల్ అని రాస్తున్నారు. ముందుకెళ్ళాలి కదా జీవితాలు. అందుకో నిజంగా పురుషోత్తముడు పురుషుడు అంటే విష్ణువు శివుడే. మరి మిగతా వాళ్ళు ఎవరండి అంటే అమ్మవారి స్వరూపాలు, అంటే ప్రకృతి నుంచి వచ్చిన వాళ్ళు మనందరం. అంటే ఆబ్వియస్లీ ఆయన పక్కనే నిల్చోవాలి కదా, అమ్మవారే కదా నిల్చునేది అయ్యవారి పక్కన. అందుకనే మనం అందరం ఏంటంటే ఆయన భార్యల కిందికి వస్తారు, భార్య స్థానంలోకి వెళ్ళాల్సిన వాళ్ళు వస్తారు, లేదంటే భార్య అంశంలోంచి వచ్చిన వాళ్ళని వస్తారు. అంటే ఆయనే మన పురుషుడు, నేను నీ అందుకనే గొప్ప గొప్ప కవులు అన్నమయ్య, రామదాసు వీళ్ళ కీర్తనలో చూడండి, ప్రభువుని నువ్వే నా భర్త అని వాళ్ళు ఫీల్ అవుతారు, విష్ణువుని కానీ శివుడు కానీ. అంటే వాళ్ళు అంత పండారు సాధనలో. నేను పురుషుడేంటి, నేను కాదు నువ్వు పురుషుడివి, అలా వాళ్ళు ఫీల్ అవుతారు సాధనలో. ఇది మెల్లగా ఇప్పుడు అర్థం కాదు, చిన్ని మనసులు కాబట్టి ఇప్పుడు ఏదో వింతగా ఉంటుంది. మెల్లమెల్ల పెద్దగా అయ్యాక గురువుగారో లేదంటే చెప్పింది అప్పుడు అర్థం అవుతుంది. అందుకే ఇప్పుడు చెప్తే, చిన్నప్పుడే చెప్తే మైండ్లో ఉంటుంది. మధ్యలో ఎప్పుడైనా టర్మ్స్ వచ్చినప్పుడు నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను, అదృష్టం చిన్నప్పుడు నాకు ఎవరు చెప్పలే ఈ ఏజ్లో. మా గురుగారు చెప్పారు కానీ నేను కూడా లేను, అలా కూడా చెప్పాలి. నేను ఆడుకోవడానికి పోయా బయట, మా గురుగారు లోపల కూర్చొని ఇలా గొంతు చించుకొని చెప్తుంటే ఆ టైంలో నాకు చెప్పేవాళ్ళు లేదు. ఇంపార్టెంట్, మీరందరూ చాలా గొప్ప, మా అందరికంటే మాకంటే నాకంటే మీరు ఈ ఏజ్లో నిన్ను తెలుసుకుంటా నేర్చుకుంటున్నారు. సరే, విశ్వామిత్రుని పాదాలొత్తాడు. ఎందుకు ఇంత క్లియర్గా రాశారు విశ్వామిత్రుడు పాదాలొత్తాడు? విశ్వామిత్రుడు సేవ చేశాడని రాయచ్చు కదా. పాదాలు గురువుగారివి పట్టుకోవడం ఎన్ని జన్మల విష్ణు పూజ చేసో శివ పూజ చేస్తే దొరుకుతుంది, లేదని దొరకదు. ఆయన ఒప్పుకోడు, సేవలు చేశాడు. గురు సేవ విశేష ఫలితాన్ని ఇస్తున్నారు, బ్రాకెట్లో రాశారు. గురు సేవ చేస్తే ఏమొస్తుంది? ధర్మంగా నీకు ఏది కావాలో అది వస్తుంది. అధర్మంగా అడిగితే రాదు. నాకు బెంజ్ కార్ కావాలంటే రాదు. నీ ఏజ్కి నీ మొహానికి ఇప్పుడు బెంజ్ కార్ ఎందుకు? అది ధర్మమా? కాదు కదా. నీకు ఏం కావాలో ధర్మంగా ఈ ఏజ్కి అది అడుగు. నాకు పొడుచుకోవడానికి చాక్ కావాలి, వస్తుందా? రాదు, అది అనవసరం. అలాంటి పనికిరాని అడగద్దు. సరయూ నదీ తీరంలోనే వాళ్ళు ఆ రాత్రి నిద్రించారు. సరయూ నది దగ్గరే గురువుగారితో పడుకోవడం అదృష్టం. రాత్రి పోయి హాయిగా అలా పడుకొని గురుగారు ఏదో కథలు చెప్తుంటారు, ధర్మాలు అని చెప్తూ ఉంటారు. నాకు ఈ అదృష్టం కలిగింది, ఎందుకంటే మేము అరుణాచలం పోయినప్పుడు మా గురుగారితో వెళ్ళినప్పుడు హనుమాన్ టెంపుల్ ఉండేది, అక్కడ కూర్చొని మాట్లాడేవాళ్ళు. హాయిగా అలా చెట్టు దగ్గర అలా పడుకొని మా గురువుగారు చెప్పేవాళ్ళ వింటూ గురువుగారితో స్పెండ్ చేసే జీవితమే జీవితం. తల్లిదండ్రులు అంటే ఈ జన్మలో తల్లిదండ్రులు, పోయిన జన్మలో తల్లిదండ్రులు, నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఎన్నో జన్మలు రాసి ఉంటే మళ్ళీ వస్తూనే ఉంటారు. నేను కుక్కగా ఉన్నప్పుడు నాకు ఒక కుక్క తల్లి ఉండేది, కుక్క తండ్రి ఉండేవాడు, పందిగా ఉంటే పంది తల్లి పంది ఉండేవి. అలా ఎన్నో రకరకాల జన్మలే ఉన్నాయి కదా. అవన్నీ తప్పించుకునే కదా ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మళ్ళీ పట్టించుకోలేదనుకోండి మళ్ళీ అక్కడ పోతాం. అందుకు ఇవన్నీ జాగ్రత్త గుర్తుపెట్టుకొని నేర్చుకోవాలని. సరే, మొత్తానికి రాత్రి పడుకున్నారు కాబట్టి వాళ్ళని పడుకోనిద్దాం. ఇవాళకి ఇక్కడ శుభం పలుకుదాం, వాళ్ళు నిద్రపోనిద్దాం. రేపటి రోజున వీలైతే, లేదంటే సోమవారం రోజున మళ్ళీ రామాయణం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.